హాయ్ అందరికీ నమస్కారం. టిఆర్ఎస్ అధినేత్రి కవితకు కొత్త చిక్కు ఎదురైంది. ఇప్పుడు ఆమె తన పార్టీ పేరు టిఆర్ఎస్ ఆ పేరుకు ఇడుపు కాగితం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఇడుపు కాగితం అంటే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కదా. ఆమె కూడా ఏమన్నారు, ఇడుపు కాగితం గురించి ఏంటి అంటే అది పవన్ కళ్యాణ్ గారిని అనాలని చెప్పి పెద్ద ఎత్తున విమర్శ, ఒక వివాదానికి దారితీశారు. దీని మీద పెద్ద ఎత్తున కామెంట్లు కూడా వచ్చింది. ఇప్పుడు వాస్తవానికి ఇడుపు కాగితం అంటే చాలా చక్కటి పదం, విడాకుల పత్రం అనమాట. అంటే ఆమె అంతరార్థం ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని అడగమంటల అంతరార్థం ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి విడాకులు అయ్యాయి కాబట్టి ఆయనకి బాగా తెలుసు. ఇంతగా ఆమె ఏమన్నదో ఒక్కసారి మనం విందాం. ఇడుపు కాగితం అనే పేరు పెట్టారు. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతూ ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయిగా సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన నడుగురి అర్థమైందో చెప్తాడు. ఆయన అంటే పరాన్న జీవులు అంటారు కదా, అంటే తనలో విషయం లేనప్పుడు ఇతరుల మీద పడి ఏడవడం ద్వారా పరాన్న జీవులుగా మారిపోతూ ఉంటారు కదా, ఆ కేటగిరీలో ఇవాళ కవిత గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అసలు ఇడుపు కాగితం అనే దానికి సంబంధించి ఒక చర్చ జరిగింది, ఒక వివాదాస్పదమైన చర్చ జరుగుతూ ఉంది. దాని గురించి అసలు పవన్ కళ్యాణ్ గారి సబ్జెక్ట్ ఎందుకు వస్తుంది? సో ఆమె పవన్ కళ్యాణ్ గారిని ఇందులోకి లాగి ఒక వివాదాస్పదమైన కామెంట్ చేశారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆమెకి కౌంటర్లు పడ్డాయి. సో జనసేన పార్టీ వాళ్ళే తీవ్రంగా దీని మీద రియాక్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఆమె వీడియో కిందనే చాలా మంది తెలంగాణ పౌరులే ఒక విపరీతమైన కామెంట్స్ చేస్తా ఉన్నారు. కొంతమంది ఏం కామెంట్స్ చేస్తున్నారో చూద్దాం. అంటే ఏదో ఒక బూత్ మాట్లాడారు. కేసీఆర్ని అడగండి, కేసీఆర్ కూతుర్ని అడగండి, ఎందుకంటే వాళ్ళు ప్రజల సొమ్మును దోచుకున్న దొంగలు కదా అనేది ఒకటి. తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఇడుపు కాగితం గురించే. దాని అర్థం తీహార్ జైలు నుంచి కవితక్క విడుదల చేయమని జైలుకు వచ్చిన కాగితమే ఇడుపు కాగితం అంట. ఇడుపు కాగితం అంటే మొగుడు ఇంటి పేరు ఉండి తండ్రి ఇంటి పేరు వాడుకునే దాన్ని ఇడుపు కాగితం అంటారట. ఇప్పుడు కూడా కల్వకుంట్ల కవిత అంటారు కదా, ఆమె హస్బెండ్ ఇంటి పేరు వాడుకోరు, కల్వకుంట్ల ఇంటి పేరునే వాడుతుంటారు. దానికి సంబంధించి అనమాట. ఎందుకు వీళ్ళందరూ సందర్భం లేకపోయినా పవన్ కళ్యాణ్ స్మరించుకుంటారు? రెండు రాష్ట్రాల్లో ఒకే దేవుడని ఫ్యాన్స్ అనేది ఎందుకేనేమో. వైన్స్ లో ఏ మందు రేటు ఏ రేటు ఉంటుందో వైన్స్ వాడిని అడగక్కర్లేదు, నిన్ను అడిగితే సరిపోతుంది కదా కవితక్క. మొబైల్స్ బ్రేక్ కాగితం, మద్యం జైలు కాగితం అంటే ఎవరిని అడగాలి కవితక్క? అంటే మొబైల్స్ బ్రేక్ చేశారు, సిబిఐ దగ్గరికి వెళ్తున్నప్పుడు మొబైల్స్ అన్ని బ్రేక్ చేసేసి వాళ్ళకి అందకుండా, ఆధారాలు లేకుండా చేసే ఒక ప్రయత్నం చేశారు. ఆమె వెళ్ళేటప్పుడు కూడా స్వతంత్ర సమరయోధురాలు వెళ్ళినట్టుగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇలా చూపిస్తూ అరెస్ట్ అయ్యారు. ఏదో స్వాతంత్ర సంగ్రామంలో ప్రజల కోసం పోరాడి ఆమె జైలుకి వెళ్తున్న ఫీలింగ్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఆమె ఇడుపు కాగితం కాస్త ఆమె మెడకే చుట్టుకున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు ఆమె పేరుకు, అంటే టిఆర్ఎస్ పేరుకు ఇడుపు కాగితం ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దాదాపు 600 నుంచి 700 ఫిర్యాదులు ఈ టిఆర్ఎస్ పేరు ఆమెకి ఇవ్వకూడదని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘానికి అందాయట. ఇందులో సింహభాగం బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి. అంటే టిఆర్ఎస్ పేరుతోటి ఆల్రెడీ ఫేమస్ అయిపోయింది బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది. ఆ టిఆర్ఎస్ పేరు ఆమెకి ఇస్తే మాకు నష్టం కలుగుతుంది, కాబట్టి ఇది ఇప్పట్లో ఆమెకి ఇవ్వకూడదు అనేది దీనికి సంబంధించిన పరమార్థం అనమాట. అయితే దీని మీద కేంద్ర ఎన్నికల కమిషన్ పునరాలోచనలో పడ్డట్టుగా చెప్తున్నారు. అయితే కవిత వర్గీయులు మాత్రం మేము సమాధానం ఇస్తాం, మేము దానికి కౌంటర్ ఇస్తాం, మేము ఖచ్చితంగా మేము ఎందుకు మాకు ఇవ్వాలి టిఆర్ఎస్ అనే పేరుని, దానికి సంబంధించి మేము చర్చించుకుంటాం, దాన్ని మీకు ఒక పత్రం ఇస్తామని చెప్తున్నారట. ఏదేమైనా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం మళ్ళీ పునరాలోచనలో పడింది. ఖచ్చితంగా ఈ టిఆర్ఎస్ అనే పేరు ఇవ్వటం ద్వారా అది వివాదాస్పదం అవుతుంది, కాబట్టి దాన్ని వెనక్కు తీసుకునే ఆలోచన కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుందట. ప్రత్యామ్నాయంగా ఇంకొక పేరును మీరు సెలెక్ట్ చేసుకోండి, కనీసం ఒక్క అక్షరమన్నా మారాలి, టిఆర్ఎస్ లో కనీసం ఒక్క అక్షరమన్నా మారాల్సిన అవసరం ఉంది, కాబట్టి దీన్ని మీరు పునరాలోచన చేసుకోండి అనేది ఒక అనఫిషియల్ గా ఒక సలహా కూడా వాళ్ళు ఇస్తా ఉన్నారట. అంటే మొత్తం మీద అయితే ఒకవేళ గనక ఇది కేంద్ర ఎన్నికల సంఘం మరింత సీరియస్ గా తీసుకుంటే కనుక ఆమె ఇడుపు కాగితం ఇవ్వాల్సిన పరిస్థితులు దాపురించే అవకాశం కనబడతా ఉన్నాయి. ఆ పేరుకు ఇడుపు కాగితం ఇచ్చి వేరే పేరుని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మొత్తం మీద కవిత తన ఉనికిని చాటుకోవటం కోసం నిత్యం పవన్ నామ స్మరణ చేస్తా ఉంది. ఇది తెలంగాణ ప్రజానీకానికి కూడా బాగా అర్థమైపోయింది. సో కవిత తన ఉనికిలో ఉండటానికి చేస్తున్న ప్రయత్నంగా దీన్ని చూస్తా ఉన్నారు. వాస్తవంగా కేటీఆర్ కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, ఇటువైపు రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళెవ్వరూ పార్టీ అధినేతలు ఎవరూ చేయని రీతిలో పవన్ కళ్యాణ్ గారిని ఆమె టార్గెట్ చేయటం అనేది
ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ చర్చింది. అది తెలంగాణలో జనసేన పార్టీకి కూడా అది చాలా ఉపయోగకరంగా మారిందని జనసేన వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే ఆమె విమర్శించడం, వీళ్ళు మాట్లాడడం, అది వార్తల్లో రావడం, తద్వారా జనసేన పార్టీ ప్రతిష్ట కూడా తెలంగాణలో పెరుగుతోంది. మాకు ఒక అవకాశం దొరికింది కవిత వల్ల అని చెప్పేసి వాళ్ళు కూడా భావిస్తా ఉన్నారు. ఏదేమైనా కవిత గారు మరి ఇడుపు కాగితం అయితే టీఆర్ఎస్ అనే పేరుకైతే ఇవ్వాల్సిన అవసరం ఏర్పడతా ఉంది.